నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై మంత్రి రోజా ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అట్లాగే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంపై కూడా ఈవిడ విమర్శలు గుప్పించారు. అయితే ఎందుకు షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతు పార్ట్నర్ సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. వైఎస్ఆర్ తనయ ముఖ్యమంత్రి చెల్లెలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నది రోజా గారి కామెంట్. ఎట్లా చూస్తారు సార్? అది ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక విషయం మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అలానే నియోజకవర్గాలని నగరి నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. అది మొత్తం ఇష్యూ రైజ్ అవ్వడానికి కారణం. ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగాను నేను. ఇక్కడ ఎమ్మెల్యే కాదు మా మంత్రి అన్నారు. తర్వాత మంత్రి ఆమె ఒక్కరితే కాదు, వాళ్ళ హస్బెండ్ మంత్రి, ఇంకా చాలా ఒక లిస్ట్ చదివారంట. అందరూ వీళ్ళందరూ మంత్రులే, ఇక్కడ జరుగుతుంది ఇది అనేటువంటి ఒక విమర్శ వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి రోజా చేసినటువంటి కామెంట్స్ ఇవంతా చరిత్ర తవ్వుకుంటా ఉంటే ఇక ఏదో కడుపు చించుకుంటే కాలమే పడుద్ది అన్నట్టుగా. సో అక్కడ మొదలైంది ప్రస్తావన. ఆ ప్రస్తావననే రోజా గారు కొనసాగింపుగా ఆమె శైలిలో ఆమె ఏదో రియాక్ట్ అయ్యారు. చాలా తెలివిగా నేను షర్మిలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతున్నారు. బట్ అందులోనే చాలా అవివేకం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పంచలోడ కొడతానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు ఆ మాట అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడారు, రేవంత్ రెడ్డిని కలిశారు అని చెప్పంటే, అసలు రాజశేఖర రెడ్డి గారు చావుకు కారణం ఏమో మాకు తెలీదు, ఆయనే అయి ఉండొచ్చు అని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఆన్ రికార్డ్. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కాబట్టి రోజా గారు చేసేటువంటి కౌంటర్స్ ఏమైనా ఉంటే వీళ్ళు పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉంటే మాట్లాడుకోవాలి. పాలసీస్ వైజ్గా మాట్లాడినటువంటి విషయాలు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, షర్మిల గారు కొన్ని రైజ్ చేసినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, విభజన హామీలకు సంబంధించి ఎక్కడా కూడా ముందడుగు పడని దానికి బాధ్యత వహించాల్సింది 5 ఏళ్ల పాలనలో ఉన్న, మొదటి 5 ఏళ్ల పాలనలో ఉన్న చంద్రబాబు, రెండవ 5 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పాలి. ఎంతసేపు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అది రాష్ట్రానికి అన్నం పెట్టేది కాదు. రాష్ట్రంలో అన్నం పెడుతున్న వాళ్ళ నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల్ని, పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ప్రజలకు పంచిపెట్టినంత మాత్రం అది రాష్ట్ర అభివృద్ధి కిందకి రాదు. సో ఈ రెండింటికి ఒక కౌంటర్ ఇది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి వైసీపీ నాయకులు. ఇక్కడ జరుగుతున్నటువంటి దుష్పరిణామం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా కానీ ఎవరు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా ఫస్ట్ వాళ్ళ వ్యక్తిగత జీవితాలపైకి దాడి చేయడానికి వెళ్తున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక్కడ షర్మిల గారి విషయంలో రోజా చేస్తుంది కూడా వ్యక్తిగతంగా ఆమె దిగజారిపోయారు అనేటువంటి, ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఆమె 3 పార్టీలు మారినట్టున్నారు రోజా గారు. సో ఆమెకున్నటువంటి హక్కు షర్మిల గారికి ఎందుకు ఉండదు? రాజశేఖర రెడ్డి గారు కూతురు అయినంత మాత్రాన ఆమె రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయే వరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి అది మారకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే అవుతుంది కదా అలాంటప్పుడు. కాబట్టి ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాలు. వీటిని మాట్లాడేటప్పుడు కొంచెం స్పృహతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక మాట కూడా సార్, చంద్రబాబును కలుస్తుంది అని చెప్పి కూడా రోజా కామెంట్ చేసిన పరిస్థితి షర్మిల మీద. ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు, టీడీపీ గురించి కూడా మాట్లాడలేదు. కేవలం ఏదైతే పాలనలో జరుగుతున్న విమర్శని మాత్రమే షర్మిల అకార్డ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మరి ఇట్లా మాట్లాడని బురద జల్లడంగానే చూడాలి. ఏపీ మార్క్ రాజకీయం, దాన్ని జనం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే కనుక అది రాష్ట్రానికి నష్టం. ఇంకా అంతకంటే ఎవరు ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ రాజకీయం చేసేటువంటి క్రమంలో తమదైనటువంటి శైలిలో ముందుకెళ్తుంది. ఇక రాష్ట్రంలో ఏం జరిగినా కానీ అది చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది అనేటువంటి మాటలు చెబితే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోగానే చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాని కథ ఎటువైపు వెళ్తుందో సమాధానం చెప్పండి అంటున్నారు. ఇప్పుడు షర్మిల గారు బయటకు వస్తే చంద్రబాబు నాయుడే కారణం, షర్మిల గారు మాట్లాడిన ప్రతి మాటకి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడే ఇస్తున్నారు అనేటువంటి మాట, ఇవి అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి ఆరోపణలు. జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పిన అంటే ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణం అయింది అంటున్నారు. ఇవి జస్ట్ మాట్లాడుకోవడానికి పనికొచ్చేటువంటి అంశాలు తప్పితే వాస్తవాలని ప్రజలు గ్రహించే విధంగా మాట్లాడేటువంటి విషయాలు కావు. రోజా గారికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత, ఆమెకు సీట్ ఇస్తారా లేదా అనేటువంటి చర్చ జరిగింది. పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆడియో టేపులు బయటకు వచ్చినాయి. పార్టీలో ఉన్న నాయకులే ఆమెను ఓడించాలని చెప్పినటువంటి అనేక ఏమే ఏడుపు అంటే ఏడుస్తూ ఎవరితో మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఒకటి, నగర నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రజలు అడుగుతున్నారు. దీనికి
సమాధానం ఏం చెప్తారో చెప్పండి అని షర్మిల గారు అడిగారు. ఆ ప్రశ్న తప్పితే మిగతా అన్నిటికీ సమాధానాలు చెప్పారు రోజా గారు. సో ఇప్పుడు రేపు ఎన్నికలు కదా, రేపు ఎలాగో జనం దగ్గరికి వెళ్తారు కదా, షర్మిల గారు వెళ్తారు, రోజా గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు వెళ్తారు, పవన్ కళ్యాణ్ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఎవరి వాదనను ప్రజలు వింటారనేది అది అక్కడ ఎన్నికల్లో డిసైడ్ చేసేటువంటి అంశం. కానీ పరస్పర విమర్శల పైన జరుగుతున్నటువంటి పరంపర ఉంది చూడండి, అది మరీ నెగిటివ్గా ఒకరినొకరు తోలనాడుకునే విధంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఇప్పుడు అదే దరిద్రం. ఆ దరిద్రం వల్లనే అసెంబ్లీలో ఎదురు బెదురు కూర్చునేటువంటి స్థితి కూడా ఉండట్లా. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఏం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొన్నటి ఏం చూసామంటే అదే మిమ్మల్ని రాజకీయం చేయమనేది ప్రజలకు పనికొచ్చేటువంటి అంశాల విషయంలో రాజకీయం చేయమని బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏదో మీకు రాచరికం అన్నట్టుగానో లేదా అది జీవితకాల పదవి అన్నట్టుగానో ఫీల్ అయితే కనుక ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి వాతావరణమే ఉంటుంది. పరస్పరం గౌరవించుకొని హుందా ఆయన రాజకీయాలు చేయడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. పివి నరసింహారావు గురించి భారతరత్న అనౌన్స్ చేస్తే కర్పూరి ఠాకూర్ నుంచి పివి నరసింహారావు వరకు మనం ఏం మాట్లాడాం? వాళ్ళు చేసింది రాజకీయాలే కదా. కానీ ప్రజలకు పనికొచ్చేటువంటి రాజకీయాలు చేసే విధంగా రాజకీయ నాయకులు కొంత మెచ్యూరిటీతో వ్యవహరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టలకు పోతే కనుక చరిత్రహీనులు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ అక్కడ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు నాయకులు. ముఖ్యమంత్రి సోదరి ఏం ఆలోచించట్లేదు. అక్కడ చాలా దారుణమైనటువంటి అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో చూస్తే చాలా దౌర్భాగ్యకరమైనటువంటి మెసేజ్లు, ఇంకా అంతకంటే నీచమైనటువంటి కామెంట్స్ ఇంకెక్కడ ఎవరు చూడరు. దాని మీదే కదా వైఎస్ సునీత గారు వెళ్ళి కంప్లైంట్ చేసింది, కంట్రోల్ చేయండి కనీసం అని చెప్పాను. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు, అనుబంధాలు, బాంధవ్యాలు వీటన్నిటి గురించి ఒక స్పృహ ఉంటే అటువంటి కామెంట్స్ చేయరు ఎవరు కూడా. ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటకు వచ్చారు. ఎలా అయితే కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నారో షర్మిల గారు కూడా అదే పెట్టుకున్నారు. నేరుగా తన అన్నతో తలపెట్టడం ఎందుకు అనేటువంటి ఆమె ఇంకా చాలా స్పృహతో వ్యవహరించినట్టు కదా. తెలంగాణ కోడలు కాబట్టి అక్కడ ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ తెలంగాణ సెంటిమెంటు, భావోద్వేగాల మధ్య ఆమెకు వచ్చినటువంటి స్పేస్ చాలా తక్కువ ఉంది. సో కాంగ్రెస్ పార్టీతో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అదే క్రమంలో ఇక్కడ పోటీ చేయకుండా ఇక్కడ సహకరించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ తన ప్రయత్నం తను చేస్తున్నారు. తప్పే ఉంది అందులో? షర్మిల గారు చేయకూడదు అట్లా. రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన వాళ్ళందరూ అదే పార్టీలో ఉండాలా? అదే పార్టీలో ఉండాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారనేటువంటి చర్చకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. సో అది ఆమె వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, వ్యక్తిగతమైనటువంటి విచక్షణ ఆధారంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం. అది మనకు నచ్చినా నచ్చకపోయినా కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. తర్వాత అందరూ మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో వెళ్ళి కలిసి పనిచేయడానికి చాలామంది ముందుకు వచ్చారు కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీని రోజా గారు తిట్టిన తిట్లు ఎవరు తిట్టి ఉండరు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మరి ఆమె వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉంది కదా. అదే విషయంలో కదా నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏమో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆమెను మా మీద రుద్దారనేటువంటి విషయంలోనే కదా ఆ ఫ్రిక్షన్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ మనం మర్చిపోకూడదు కదా. చరిత్ర ప్రజలకు మెమరీ తక్కువ అనుకుంటే పొరపాటు. ఇప్పుడు గుర్తు చేయడానికి గూగుల్ ఉంది కదా, ఏది కొట్టినా వచ్చేస్తుంది కదా డేటా. కాబట్టి ఇవన్నిటిని మనసులో స్పృహలో పెట్టుకొని రాజకీయం చేసేటప్పుడు ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు వీటిని దృష్టిలో పెట్టుకొని చూడాలి. వ్యక్తిగత దాడులు, వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి మాట్లాడితే రేపు వాళ్ళు అదే లేవనెత్తారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు నిన్న ఒక కామెంట్ చేశారు, మేడిగడ్డ ఏదో పొరపాటు జరిగినప్పుడు అందరం కలిసి పరిష్కరించుకోవాలి, కూలిపోయిన వంతెన రాజకీయం చేయకూడదు అన్నారు. మళ్ళీ అదే నోటితో ఇంకో మాట అన్నారు, పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలితే 25 మంది చచ్చిపోయారు. మరి 25 మంది చచ్చిపోయినట్టయితే నాకు తెలియదు. కూలిపోయిన మాట వాస్తవం, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో 25 మంది అయితే పోలేదు. కానీ ఒకరిద్దరికైతే ప్రమాదం చేసేట్టు 2 చనిపోయినట్టున్నారు అప్పుడు ఉన్నటువంటి ఘటనలో. సో అంటే కూలడం కామను, మేము కట్టే వాటిల్లో ప్రాబ్లం ఉందని మాత్రం మీరు అనొద్దు అంటారా ఏంటి? కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆ స్పృహతో చేస్తే రాజకీయం ప్రజలు కూడా మెచ్చుతారు. ఎందుకంటే పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు ఎలాంటి రాజకీయం చేశారో చూశారు కదా. పార్లమెంటరీ సెషన్స్లో వాజ్పేయి గారికి చేసినటువంటి స్పీచ్లు ఇప్పటికి కూడా రికార్డ్స్ ఉన్నాయి కదా. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్త పరిణామం చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. పరిణితి చెందినటువంటి రాజకీయం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దిగజారుతూ పోతూ ఉంటే కనుక 100 పార్టీలు రావాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే 4-5 పార్టీలు, 4-5 రకాల భావజాలాలు మాట్లాడేటువంటి స్పేస్ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇద్దరే, ఆ పార్టీ లేదంటే ఈ పార్టీ. ఏం దరిద్రం ఇది. గత ఎన్నికల్లో చూస్తే ఆ పార్టీ పూర్తిగా బహిష్కరించి జనక్షేత్రం అని చెప్పని వైసీపీ వాళ్ళంతా బయట ఉంటే వన్ సైడ్ మోనో యాక్షన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే మోనో యాక్షన్ జరుగుతుంది అక్కడ. కాబట్టి ఒక 4 పార్టీలు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధికి కానీ, ప్రజా ప్రయోజనాలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ చాలా మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.
మొత్తంగా మంత్రి రోజా షర్మిలపై చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం కలిగిస్తున్నాయి. రాజకీయంగా చాలా హాట్గా కూడా కొనసాగుతున్న పరిస్థితి. నగరి అభివృద్ధి ఏదంటూ ఆవిడ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యల ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చంద్రబాబు పవన్ని నమ్మకుండా షర్మిలకి స్క్రిప్ట్ ఇస్తున్నారు చంద్రబాబు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు షర్మిల చెప్పనప్పటికీ కూడా రోజా చేస్తున్న వ్యాఖ్యలు బట్టి చూస్తే రాజకీయాల్లో బురద జల్లుడు కార్యక్రమం అయితే ప్రజలైతే గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.